అసలు శ్రీశైలం దగ్గర ఈ టన్నెల్ ఎందుకు తవ్వుతున్నారు? ఎక్కడి నుంచి వాటర్ ఎక్కడికి వెళ్తుంది? డీటెయిల్గా మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. అసలు ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ఎక్కడ వాడతారు? ఈ బ్యాక్ వాటర్ కోసం ఎందుకు టన్నల్ని ఏర్పాటు చేయాలనుకుంటుంది ప్రభుత్వం? మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ శ్రీశైలం బ్యాక్ వాటర్కి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ కొండల మధ్యలో ఉన్న ఈ సముద్రమే శ్రీశైలం బ్యాక్ వాటర్ దీనికి అంటారు. ఈ బ్యాక్ వాటరే తెలంగాణలోని అనేక ప్రాంతాలకి తరలించడానికి, తెలంగాణలో ఉన్న వాటర్ కష్టాలని ఏకంగా శాశ్వతంగా ముగించడానికే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆ టన్నల్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకుంది. అప్పట్లో 14 కిలోమీటర్ల వరకు ఈ టన్నల్ని అయితే ఏర్పాటు చేసింది. ఇప్పుడు అప్పటి ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల ఆ టన్నల్ వర్క్ని బ్రేక్ చేసింది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ టన్నల్ని పూర్తిగా చేసి ఈ బ్యాక్ వాటర్ని తీసుకెళ్లాలనేసి ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ అద్భుతమైన కొండల మధ్యలో ఉన్న ఈ బ్యాక్ వాటర్, ఈ సముద్రంలో కనిపిస్తున్న ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటరే దీనికి ఇప్పుడు ఇక్కడి నుంచి తొలగించడానికి ప్రభుత్వం ఈ టన్నల్ని ఏర్పాటు చేస్తుంది. మీరు చూడొచ్చు, అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో TV9 బృందం ఇక్కడికి వచ్చి రిపోర్టింగ్ చేస్తుంది. కొండల మధ్యలో ఉన్న ఈ బ్యాక్ వాటర్ కోసం కొన్ని కిలోమీటర్ల వరకు ఇక్కడ నడుచుకుంటూ ప్రయాణం చేసిన మనకు దృశ్యాల్లో అయితే మీరు చూడొచ్చు. ఈ కొండల మధ్యలో నుంచి ఒక పక్క వాహనాలు కూడా ట్రావెల్ అవుతున్నాయి, మరో పక్క అత్యంత వందల కొద్ది అడుగుల హైట్లో ఉన్న ఈ కొండల మధ్యలో ఈ SLBC టన్నల్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు ఈ టన్నల్లోనే అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఏర్పడింది. టన్నల్ లోపల 3 రోజుల క్రితం ఒక ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో సుమారు 8 మంది వరకు అక్కడ లోపల చిక్కున్నారు. 3 రోజుల నుంచి ఇప్పటికే అధికారులు చాలా వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్లో అసలు ఆ వ్యక్తులు ఉన్నారా, ఉంటే ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఎంత లోపల వాళ్ళు ఆ బురదలో వాటర్లో ఇరుక్కున్నారనేది కూడా అధికారులు ప్రస్తుతం అయితే అంచనా వేయలేకపోతున్నారు. మనం చూడొచ్చు, మార్నింగ్ నుంచి ఇప్పటికే ఇక్కడ ఉన్న లోకో ట్రైన్ అంటారు, అంటే ఈ టన్నల్ లోపల పనిచేసే లోకో ట్రైన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు అధికారులను తీసుకుని లోపలికి వెళ్తున్నారు. అక్కడ ఉన్న రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ లోపల ఉన్న బ్యాక్ వాటర్, బురద అనేక సమస్యలని తీసుకొస్తుంది. దానివల్ల పదే రెస్క్యూ ఆపరేషన్లో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతుంది. ఒక పక్క PMO కార్యాలయం, ఒక పక్క CMO కార్యాలయం కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ పైన ప్రత్యేక ఫోకస్ నిర్వహిస్తుంది. ఇక్కడ జరుగుతున్న ప్రతి క్షణం ఇన్ఫర్మేషన్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెలుసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా రాష్ట్రానికి కావాల్సిన సహాయం సదుపాయం అందిస్తుంది. ఏకంగా ఆర్మీ, నేవీ అధికారులను కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం రంగంలోకి దింపిందంటే ఏ స్థాయిలో ప్రమాదం జరిగిందో మనకి దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. కానీ ఇప్పటికే ఆర్మీ, నేవీ అధికారులు కూడా రంగంలోకి దిగారు, రెస్క్యూ ఆపరేషన్ అయితే మొదలుపెట్టారు. కానీ 14 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత అక్కడ ఏదైతే బ్యాక్ వాటర్ బురద ఏదైతే అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో వస్తుందో దానికి తట్టుకొని రెస్క్యూ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అది అంత ఆషామాషిగా కాదు. ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్ చేసిన ఎవరైతే సాహస వీరులు ఉన్నారో, ఎవరైతే ఈ రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ప్రత్యేక గుర్తింపు పొందారో అలాంటి వ్యక్తులను కూడా ప్రభుత్వం అయితే రంగంలోకి దింపింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆ రెస్క్యూ ఆపరేషన్ వల్ల ఎంతవరకు మనం విజయం సాధించామనేది కూడా అధికారులు అయితే చెప్పలేకపోతున్నారు. బహుశా ఈరోజు సాయంత్రం వరకు లేకపోతే రేపు మధ్యాహ్నం వరకు ఆ రెస్క్యూ ఆపరేషన్ చేసి ఆ 8 మందిని సురక్షితంగా తీసుకొస్తామనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పొస్తున్న పరిస్థితి. SLBC టెనాల్ నుంచి కెమెరామెన్ యశ్వంత్, నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.